Yes, good evening, friends. Is my voice is audible, friends? Yes, friends. Good Yes, evening, yes, sir. all of Good, you. good evening, sir. Yes, sir. Yes. ఓకే. సో ఈరోజు మనం చక్కగా మంచి క్లాస్ డిస్కషన్ చేద్దాం చక్కగా. ఓకే. సో ఈ క్లాస్లో మనం సింపుల్గా ఎలాగంటే చూడండి, మనం ఏడబ్ల్యూఎస్ అకౌంట్ తయారు చేసాం. ఓకే, గుడ్. అయితే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అనేది తయారు చేసిన తర్వాత ఎస్, దాన్ని ఎలా ఉపయోగించాలనేది కూడా నేర్చుకోవాలి. అదర్వైజ్ మనకి బిల్ వస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే మనకి బిల్ వస్తుంది. అంటే ఏడబ్ల్యూఎస్ అనే వ్యక్తి మనకి ఎస్ సర్వర్లు ఇస్తాడు, స్టోరేజ్ ఇస్తాడు, ఆర్ డేటా విజువలైజేషన్ కోసం సర్వీసెస్ ఇస్తాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం సర్వీసెస్ ఇస్తాడు, డేటా సైన్స్ కోసం సర్వీసెస్ ఇస్తాడు. అర్థమైందా? ఇదే కాకుండా ఎస్ నెట్వర్కింగ్ కోసం సర్వీసెస్ ఇస్తాడు, నెట్వర్కింగ్ కోసం. ఆ, ఇదే కాకుండా మనకి సింపుల్గా చూడండి, ఏదైనా సరే ఒక అప్లికేషన్ ఎస్ రన్ చేసుకోవడానికి సర్వీస్ ఇస్తాడు. అంటే ఇట్లా, అంటే ఏడబ్ల్యూఎస్ అనేది 200+ సర్వీసులు ఇస్తుంది మనకి. ఈ 200+ సర్వీసెస్ ఇస్తుంది ఎవరు? ఏడబ్ల్యూఎస్. అయితే ఈ 200 సర్వీసెస్కి సంబంధించి ఎస్ ఒక 10 సర్వీసులు, ఇంకో 10 సర్వీసులు, అట్లా రిలేటివ్స్ ఉంటాయి యాక్చువల్గా. సో మనం ఏంటంటే ఏడబ్ల్యూఎస్ అడ్మిన్ మంది. సో యాజ్ అ ఏడబ్ల్యూఎస్ అడ్మిన్గా మనం ఏం చేస్తాం అనేది ఈ క్లాస్లో నేర్చుకుంటాం. సరే సార్, ఓకే సార్. మరి ఏడబ్ల్యూఎస్ అకౌంట్ని ఎలా ఉపయోగించాలి? హౌ టు యూస్ అన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. ఎస్, హౌ టు యూజ్ అన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. సింపుల్గా చెప్పాలంటే ఎస్ ఫ్రెండ్స్, ఏడబ్ల్యూఎస్ అనేది మనకి నెంబర్ 1, నెంబర్ 2 రెండు రకాల అకౌంట్స్ ఇస్తుంది ఫ్రెండ్స్. అంటే 2 టైప్స్ ఆఫ్ అకౌంట్స్. దిస్ ఈజ్ వాట్ పర్సనల్ అకౌంట్, దిస్ ఈజ్ వాట్ బిజినెస్ అకౌంట్. ఓకే, బిజినెస్ అకౌంట్. సార్, పర్సనల్ అకౌంట్ దేనికోసం సార్? మన కోసమే, అంటే ప్రాక్టీస్ పర్పస్, కంప్లీట్లీ ప్రాక్టీస్ పర్పస్. ఎస్. ఓకే, వాట్ అబౌట్ బిజినెస్ అకౌంట్? సో బిజినెస్ అకౌంట్ ఈజ్ ఫర్ ఓన్లీ కమర్షియల్ పర్పస్. కమర్షియల్ ఇన్ ద సెన్స్ వాట్? మనం ఏదైనా సర్వీస్ యూజ్ చేసుకుంటే ప్రతి అవర్కి బిల్ పే చేయాలా, అంతే. బట్ ఇది మాత్రం ప్రాక్టీస్లో నో, ఫ్రీ, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే ఎప్పుడు దాకా ఇస్తాడు సార్? 1 ఇయర్ వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం చేసుకోవచ్చు. 1 ఇయర్ ఫ్రీ. ఓకే, 1 ఇయర్ వరకు మనం ఫ్రీగా ఏడబ్ల్యూఎస్లో ఉన్న ప్రతి సర్వీస్ను ఉపయోగించవచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు. అది పర్సనల్ అకౌంట్ అంటాం. దిస్ ఇస్ వాట్ స్టూడెంట్ పర్పస్. దిస్ ఇస్ స్టూడెంట్ పర్పస్ ఫ్రెండ్స్. ఓకే సార్, వాట్ అబౌట్ కమర్షియల్ అకౌంట్? ది కమర్షియల్ అకౌంట్ ఈస్ ఫర్ బిజినెస్ పర్పస్, బిజినెస్ ఓనర్ పర్పస్. ఎస్ ఎస్. ఆ బిజినెస్ ఓనర్లు అంటే ఎవరు సార్? మాకు తెలియట్లేదు. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ బిజినెస్ ఓనర్, ఐసిఐసిఐ బ్యాంక్ బిజినెస్ ఓనర్. అట్లా ఏదైనా సరే ఒక బిజినెస్ చేసే వ్యక్తిని బిజినెస్ ఓనర్ అంటాం. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ని సర్వర్లో రన్ చేయడానికి ట్రై చేస్తాడు. అట్లా. సో కాబట్టి బిజినెస్ అప్లికేషన్స్ అనేది రన్ అవుతుంది ఎక్కడ? సర్వర్లో. కాబట్టి ఈ సర్వర్స్లో బిజినెస్ అప్లికేషన్ రన్ చేసుకోవడానికి మనకి డిఫరెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాడు. వాడి పేరే ఏడబ్ల్యూఎస్. ఎస్. ఆ ఏడబ్ల్యూఎస్ సర్వీసులు అనేవి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎలా ఉపయోగించాలో తెలియదు కాబట్టి మధ్యలో మనం ఎలా ఇన్వాల్వ్ అవుతాం? మనమే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్. ఎస్, బికాస్ ఏడబ్ల్యూఎస్ ఇక్కడ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలా ఉంది. బట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడబ్ల్యూఎస్కి మధ్యలో మీడియేటర్స్ ఎవరు? మనమే. మన పేరే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్. ఇంకో భాషలో చెప్పాలంటే మనమే సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఇట్లా మాట్లాడతాం మనం. ఆర్ అదర్వైజ్ క్లౌడ్ ఇంజనీర్. ఎస్, కొంతమంది అలాగా జూనియర్ క్లౌడ్ ఇంజనీర్, సీనియర్ క్లౌడ్ ఇంజనీర్, క్లౌడ్ ఆర్కిటెక్ట్, ఇలాగా డిఫరెంట్ డెసిగ్నేషన్స్ ఉంటాయి. విల్ డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్. ఎవరెవరు ఎలాంటి డెసిగ్నేషన్ ఉన్న వాళ్ళు, 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు క్లౌడ్ ఇంజనీర్గా ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, లేదు మేము ఇప్పుడే ఫ్రెషర్ సార్ మాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఎస్, విల్ డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్. నేను చెప్తాను, టైం ఉంది దానికి. ఓకే, అయితే ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎస్ని ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి మనం స్టూడెంట్ పర్పస్ కింద ప్రాక్టీస్ చేస్తున్నాం. బట్ మనకి ఫ్రీగా వస్తుంది 1 ఇయర్ పాటు. అయితే ఫ్రీగా వచ్చే సమయంలో మనం ఫ్రీ అనే మాట వింటున్నాం, కానీ లిమిటేషన్స్ ఉన్నాయి దానికి. ఎస్ ఎస్, ఫ్రీ. అయ్యో, ఒక 100 సర్వర్లు తయారు చేస్తాను సార్, మొత్తం ఫ్రీ. నో. మరి ఎన్ని సర్వర్లు తయారు చేయాలి? ఎస్, వీ నీడ్ టు నో దాట్. ఓకే, వీ షుడ్ అండర్స్టాండ్ హౌ మెనీ సర్వర్స్ వీ క్రియేట్. అంటే ఎన్ని సర్వర్లు ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో తయారు చేయగలం? ఓకే, ఫస్ట్ నెంబర్ 1.
ఆ తర్వాత ఈ సర్వర్స్ ని మనం ఎన్ని అవర్స్ రన్ చేయగలం? వాట్ ఇస్ దిస్? హౌ మెనీ సర్వర్స్ క్యాన్ వి క్రియేట్ ఇన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్? వాట్ ఇస్ దిస్? చూడండి. ఈజ్ మై స్క్రీన్ ఈజ్ విజిబుల్ టు ఫ్రెండ్స్? స్క్రీన్ కనిపిస్తుందా? sir. Yes, sir, it is visible. ఎస్, ఓకే, గుడ్. సో ఫస్ట్ స్టెప్ క్వశ్చన్ ఏంటంటే, హౌ మెనీ సర్వర్స్ క్యాన్ వి క్రియేట్ ఇన్ వన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్? ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో మనం ఎన్ని సర్వర్లు తయారు చేసుకోవచ్చు? ఓకే, ఫైన్, బాగుంది. అదే రెండో క్వశ్చన్ ఏంటంటే, హౌ మెనీ అవర్స్, హౌ మెనీ హెచ్ఓయు అవర్స్ క్యాన్ వి రన్ ఇన్ వన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్? హౌ మెనీ సర్వర్స్, హౌ మెనీ అవర్స్ క్యాన్ వి రన్ ఇన్ వన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్? అంటే ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో మనం ఎన్ని గంటలు రన్ చేయొచ్చు? అర్థమైందా? హౌ మెనీ అవర్స్ క్యాన్ వి రన్ ఇన్ వన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్? అది ఇప్పుడు మనం ఈ రెండు తెలుసుకోవాలా. ఓకే, ఆ తర్వాత మనకి హౌ మచ్ స్టోరేజ్ స్పేస్ క్యాన్ వి గెట్ ఇన్ వన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్? ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో మనం ఎంత స్టోరేజ్ తీసుకోవచ్చు? ఇదంతా ఫ్రీ, మొత్తం ఫ్రీనే నేను మాట్లాడేది. ఎస్, ఫ్రీనే. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, లేకపోతే మీకు బిల్ వస్తుంది. అందుకోసం మళ్ళీ నేను యాడ్ చేసి చెప్తున్నా వీటిని. హౌ మెనీ సర్వర్స్ కెన్ వి క్రియేట్ ఇన్ వన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్? ఓకే. హౌ మెనీ అవర్స్ కెన్ వి రన్ ఇన్ వన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్? ఓకే. హౌ మచ్ స్టోరేజ్ స్పేస్ కెన్ వి గెట్ ఇన్ వన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్? ఓకే, గుడ్. వీటి గురించి మనం మాట్లాడదాం. ఎస్, ఓకే. జస్ట్ షార్ట్ కట్లో నీట్గా చెప్తాను, వినండి. ఫస్ట్ మనకి, ఎస్ ఫ్రెండ్స్, చూడండి, స్టోరేజ్ తీసుకుందాం. స్టోరేజ్ నుంచి అక్కడికి వెళ్దాం. ఎస్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే మీరు పర్సనల్ అకౌంట్, దట్ మీన్స్ వాట్, ఫ్రీ అకౌంట్ తయారు చేశారనుకోండి, ఫ్రీ అకౌంట్. అయితే ఈ ఫ్రీ అకౌంట్ తయారు చేసిన వెంటనే మీకు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు 30 GB స్పేస్ ఇస్తారు ఫ్రీగా. ఎస్, యూ క్యాన్ యూటిలైజ్ 30 GB స్పేస్. మనం ఒక 30 GB స్పేస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే. అయితే 30 GB కంటే క్రాస్ అయితే ఏమొచ్చింది సార్? మీకు బిల్ వస్తుంది. ఓకే, 30 GB క్రాస్ అవ్వకూడదు, బిల్ వచ్చేస్తుంది మీకు. ఎక్కడ? ఏడబ్ల్యూఎస్లో. అంటే సార్ మనం డైరెక్ట్గా వాడు డిటెక్ట్ చేస్తాడా? ఆటో డెబిట్ ఉందా? నో 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 ఆటో డెబిట్. దే విల్ ప్రొవైడ్ యూ అ బిల్, దే విల్ సెండ్ ఏ మెయిల్, దే విల్ సెండ్ ఏ మెయిల్. వాళ్ళు మెయిల్ ఇస్తారు నీకు. ఆ మెయిల్లో నువ్వు ఎలర్ట్ వచ్చిన వెంటనే చూసుకొని పే చేయాలి, అంతే. అంతేగాని వాళ్ళు ఆటో డెబిట్ సిస్టమ్ లేదు ఏడబ్ల్యూఎస్లో. అంటే ఫ్రీ అకౌంట్ వాళ్ళకి. ఓకే, గుడ్. అయితే ఇది బిల్ వస్తుంది 30 GB, మనం ఎస్ యూటిలైజ్ చేసుకోవాలి. బట్ ఎనీవే, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను చూడండి. యాక్చువల్గా ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే మనకు తెలుసు ఆల్రెడీ 138 ఈ మూడు విషయాలు మనకు తెలుసు. 138 అంటే ఏం సార్? 138 నేను మాకు అర్థం కాలేదు. అంటే ఏం లేదు, మీరు మ్యాక్ సర్వర్లు, అంటే మ్యాక్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఒక సర్వర్లు ఇన్స్టాల్ చేయాలంటే 100 GB కావాలి. ఓకే. మీరు విండోస్ అనేది ఇన్స్టాల్ చేయాలంటే ఒక సర్వర్లో 30 GB కావాలి. అదే లైనెక్స్లో అయితే 8 GB కావాలి, అంతే. సో ఇప్పుడు మీరు సపోజ్ మీకు తెలియకపోవడం వల్ల మీ ఫ్రెండ్ సలహా ఏదో ఇచ్చాడు, మీరు ఏం చేస్తారంటే స్టైల్గా ఏడబ్ల్యూఎస్ అకౌంట్కి వెళ్ళారు, సూపర్. వెళ్ళిన వెంటనే సింపుల్గా, అరే మ్యాక్ ఓఎస్ తయారు చేయరా అన్నాడు వాడు. మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక సర్వర్లో మ్యాక్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ నువ్వు ఇన్స్టాల్ చేయడానికి 100 GB కావాలి. అయ్యో, ఒక సర్వర్లోనే. సరే, నీకు తెలియకపోవడం వల్ల మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసేసావు. ఓకే. అంటే ఇన్స్టాల్ చేసిన వెంటనే ఇట్ టేక్స్ ఆటోమేటిక్లీ 100 GB. అక్కడ నీకు తెలియదు యాక్చువల్గా ఇది 100 GB తీసుకుంటుందని. అప్పుడు నీకేమవుతుంది తెలుసా? నీకు ఇచ్చింది ఎంత? 30 GB. గుడ్. నువ్వు యూటిలైజ్ చేసింది ఎంత? 100 GB. సారీ, నువ్వు టోటల్గా ఎంత? 100 GB. టోటల్గా బిల్ ఎంత వస్తుంది? 70 GBకి నువ్వు బిల్ పే చేయాలా.
Why? Because you utilized extra space, extra storage space, because you installed a Mac operating system inside a server. You created a Mac operating system. What is this? You created a Mac server and Mac. కాబట్టి ఇక్కడ మీరు అది చూసుకోవాలి, అంతేగాని మ్యాక్ ఓఎస్ మ్యాక్ సర్వర్ తయారు చేస్తానంటే కుదరదు. నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, బట్ ఎస్, యూ మే గెట్ ద బిల్. ఎంత? 70 జీబీకి నువ్వు బిల్ పే చేయాలా? ఓకే సార్, బాగానే ఉంది. మరి ఇప్పుడు విండోస్ పరిస్థితి ఏంటి? విండోస్ కూడా అంతే. నువ్వు ఎప్పుడైనా సరే విండోస్ 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 అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అంతే. ఎప్పుడైనా సరే మనము సర్వర్ తయారు చేసేటప్పుడు ఈ సర్వర్లో విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఇన్స్టాల్ చేస్తే ఆ సర్వర్ని మనం విండోస్ సర్వర్ అని పిలుస్తాం. అంటే ఎట్లా సార్, ఎలా చెప్పాలి మేము? ఎస్, ఇఫ్ యూ ఇన్స్టాల్ ద విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్సైడ్ దిస్ సర్వర్ విల్ బికమ్ విండోస్ సర్వర్. బట్ ఇఫ్ యూ ఇన్స్టాల్ అ విండోస్ operating system inside this server, automatically it takes 30 GB. Yes, for one server. ఇది విషయం మీకు తెలియాలి. ఓకే, ఒక సర్వర్ తయారు చేసినందుకు 30 GB క్రాస్ అయిపోయింది. ఇక లేదు మళ్ళీ నేను రెండో సర్వర్ని తయారు చేస్తానంటే ఎస్ చేసుకో, నాట్ ఎ ఇష్యూ. ఓకే, నో ఇష్యూ, దే విల్ అలౌ యూ. ఓకే, బట్ ఇట్ టేక్స్ ఎక్స్ట్రా 30 GB, అంతే కదా? ఒక సర్వర్ కోసం 30 GB, రెండో సర్వర్ కోసం అగైన్ 30 GB, అగైన్ హౌ మచ్? ఎస్ ఫ్రెండ్స్, 60 GB. అయ్యో, 60 GB నీకు ఇచ్చింది ఎంత? నీ అకౌంట్కి 30 GB. మరి బిల్లు పే చేయాలా? తప్పదు. కాబట్టి అక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఇక్కడ విండోస్ సర్వర్ మాత్రం ఒకటానే సరిపోతుంది. మ్యాక్ అయితే నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు క్రియేట్ మ్యాక్ సర్వర్. నో. విండోస్ అయితే సార్, విండోస్ అయితే ఒక సర్వరే సరిపోతుంది ఇక, అంతే. ఓకే, సో వాట్ అబౌట్ లెనెక్స్? ఎస్ లెనెక్స్. ఎస్ ఫ్రెండ్స్, మీరు మీ సర్వర్లో, దిస్ ఇస్ యువర్ సర్వర్. ఓకే, దిస్ ఇస్ యువర్ సర్వర్. ఈ సర్వర్లో ఇఫ్ ఇన్స్టాల్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్సైడ్ దిస్ సర్వర్, అంటే మీరు గనక ఓఎస్ అనేది లినక్స్ గాని ఇన్స్టాల్ చేసినట్లయితే అని అర్థం ఇంగ్లీష్లో. ఎస్, తెలుగులో ఇఫ్ ఇన్స్టాల్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్సైడ్ దిస్ సర్వర్ విల్ బికమ్ లినక్స్ సర్వర్. This server will become a Linux server. But if you install a Linux operating system inside this server, it takes only 8 GB. What is this? Only 8 GB. So, మనకి ఇచ్చింది ఎంత ఫ్రెండ్స్ అకౌంట్లో? 30 GB. మరి ఇప్పుడు మన అకౌంట్కి ఇచ్చింది ఎంత? 30 GB. మనం ఇప్పుడు ఎంత యూటిలైజ్ చేసాం ఫ్రెండ్స్? ఎవరు చెప్తారు? ఎంత యూటిలైజ్ చేసాం? 8 GB సార్. 8 GB. సో నెక్స్ట్ ఎంత ఉంటుంది ఇప్పుడు మనకి? 22. ఎస్, 22 GB ఉంటుంది. మరి 22 GBని మళ్ళీ యూటిలైజ్ చేసుకోవచ్చా? చేసుకోండి, నో ప్రాబ్లం. అగైన్ యూ క్రియేట్ వన్ మోర్ సర్వర్ ఫర్ 8 GB. ఎస్ ఆర్ నో? మళ్ళీ 8 GB, ఒక సర్వర్ 2. ఎస్, మళ్ళీ అగైన్ 8 GB సర్వర్ 3. అవునా కాదా? సర్వర్ 3 ఇలాగనమాట. అంటే ఇక్కడ 8 GB, ఇక్కడ ఒక 8 GB. టోటల్ ఎంత ఫ్రెండ్స్? 8 + 8 ఎంత? 24 GB. అయ్యో, అంటే ఇప్పుడు మనకి బిల్ ఏమైనా వస్తుందంటారా? వచ్చిద్దా? రాదు. ఎందుకు రాదు? మనకు వాడు 30 GB ఇచ్చాడు మన అకౌంట్లో, కాబట్టి మనకి బిల్ అనేది రాదు. ఇంకా మనకి 6 GB ఉంది. ఎస్ ఆర్ నో? యూ కెన్ యూటిలైజ్ దిస్ 6 GB ఆల్సో, నో ఇష్యూ, బికాస్ దే హ్యావ్ గివెన్ 30 GB స్పేస్. ఎస్ ఆర్ నో? ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? So, Yes, sir. how many servers can we create? How many servers can we create in one AWS account? 3 Linux servers. ఆహా, ఆ మాట చెప్పాలా? సో number of Linux servers, అంతేనా? number of Linux servers. ఎన్ని number of Linux servers? 3. 3 Linux servers. 3. Okay. So number of Windows servers? 1 only. So number of Mac servers? 0. No. మీరు క్రియేషన్ చేస్తే మీకు బిల్ వస్తుంది, కాబట్టి 0. నంబర్ ఆఫ్ లినక్స్ సర్వర్స్ 3, నంబర్ ఆఫ్ విండోస్ సర్వర్స్ 1, నంబర్ ఆఫ్ మ్యాక్ సర్వర్స్ 0నే. పొరపాట్లు క్రియేషన్ చేస్తే బిల్ వస్తుంది మీకు. సో కాబట్టి మీరు ఎప్పుడైనా సరే రిహార్సల్స్ చేసేటప్పుడు
మీరు ఇలా చేయాలా? ఎస్ ఫ్రెండ్స్, త్రీ సర్వర్స్, బట్ ఇట్ టేక్స్ హౌ మచ్ స్పేస్ ఫ్రెండ్స్? 24 GB. ఎస్ ఆర్ నో? 24 GB. ఎస్. ఓకే. సో యాక్చువల్గా ఇది చూడండి, ఇది ఎంత? ఎస్ ఫ్రెండ్స్, ఎంత ఫ్రెండ్స్ ఇది? ఎంత ఇది? 30 GB సార్. 30 GB. ఓకే. ఇది మనం లేదు కాబట్టి ఇక అంతే, కన్ఫర్మ్. ఇది ఉండదు యాక్చువల్గా, మీరు సర్వర్లు తయారు చేయకూడదు. సార్ ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు యాక్చువల్గా మనం 3 లైనక్స్ సర్వర్ని ఒక విండోస్ సర్వర్లు తయారు చేయొచ్చా? చేయలేం సార్, ఏదో ఒకటే చేయగలం. చేస్తే ఏమైంది? ఎక్కువ అయిపోద్ది, 54 GB అయిపోద్ది అప్పుడు కాస్ట్. కానీ మీరు ఏం చేయాలా? ఎయిదర్ యూ క్రియేట్ లినక్స్ సర్వర్స్ ఆర్ యూ క్రియేట్ సింగిల్ విండోస్ సర్వర్, అదర్వైజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే నేనేమంటున్నానో తెలుగులో స్పష్టంగా చెప్తా వినండి. ఏదైనా మీరు 3 లైనక్స్ సర్వర్లు తయారు చేసుకోవచ్చు, ఆర్ అదర్వైజ్ ఒక విండోస్ సర్వర్ మాత్రం తయారు చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సార్ మీరు విండోస్ సర్వర్ తయారు చేసి దాంట్లో లాగిన్ అయిపోయి ప్రాక్టీస్ చేసేది చూపిస్తారా? ఎక్సలెంట్గా చూపిస్తాను నేను. ఎస్, ఎలా లాగిన్ అవ్వాలో చెప్తాను మీకు. మరి లినక్స్ సర్వర్ 3 సర్వర్స్, ఎస్, ఆల్రెడీ మీకు లినక్స్ గురించి కొంత అవగాహన ఉంది. సో యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్గా మనకు సర్వర్స్ గురించి మంచి నాలెడ్జ్ ఉండాలి. ఓకే. సో ఇది యాక్చువల్గా మనం ఇప్పుడు ప్రీటైర్ అకౌంట్ ఉపయోగిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా దీని విషయాలు తెలియాలి. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ కూడా పెట్టాడు వాడు. ఎవరు? AWS వాడు ట్విస్ట్ ఇచ్చాడు. ఎస్, ఏం ట్విస్ట్ సార్ అది? ఓకే, లినక్స్ సర్వర్లు 3 క్రియేషన్ చేసుకోవచ్చు అని చెప్పాడు, కానీ బట్ అవి ఎన్ని అవర్స్ నడవాలో చెప్పాడు మళ్ళీ. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్లు సర్వర్లు తయారు చేసేస్తా నడిపిస్తా అంటే కాదు. ఏ బాస్ అంటాడు వాడు. ఎవరు? AWS. ఓకే, హౌ మెనీ అవర్స్ కెన్ వి రన్ ఇన్ 1 AWS అకౌంట్? క్రియేషన్ ఓకే, బట్ ఎన్ని అవర్స్ నడిపించాలి? చాలా మంది క్లారిటీ తెలియదు పాపం. వాళ్ళకి బిల్లు వస్తుంది, కొంతమందికి అయితే 2000 వస్తుంది, కొంతమంది 3000 వస్తుంది, కొంతమందికి చెప్పలేము 1000 రూపాయలు కూడా వస్తుంది. బట్ ఏంటయ్యా ఇదంటే చూడండి, చూడండి ఇప్పుడు వాడేం చెప్పాడంటే లైనక్స్ సర్వర్లు 3 సర్వర్లు తయారు చేసుకోవచ్చు అని చెప్పిన AWSఏ మనకి రెండో విషయాన్ని తెలియజేశాడు. ఏం తెలియజేశాడు తెలుసా? ఓకే బాస్, చక్కగా నువ్వు 3 సర్వర్లు తయారు చేసావు, బాగానే ఉంది. ఓకే, ఎక్సలెంట్. అయితే నేనేం చేస్తున్నానంటే నీకు నీ AWS అకౌంట్కి, ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఓకేనా? నిద్రపో. Yes, sir, understood. ఎస్ ఎస్. చపాతి తినాలి, అన్నం రైస్ తినకూడదు, పెరుగు తినకూడదు రాత్రిపూట. చపాతి తింటే క్లాస్ ఈజీగా అర్థమైద్ది. ఇప్పుడే పెరుగన్నం తినేసి నా దగ్గర కూర్చుంటే క్లాస్ కాదు, నిద్ర వస్తుంది. ఓకే, గుడ్. ఓకే, సో AWS అకౌంట్లో మనం వాడు చెప్పాడు AWS అకౌంట్ మొత్తం టోటల్ అవర్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. టోటల్ అవర్స్ ఒక AWS అకౌంట్కి టోటల్ అవర్స్ వాడే చెప్పాడు. ఏమని చెప్పాడు? 750 అవర్స్ అని చెప్పాడు. ఓకే, ఒక్క AWS అకౌంట్లో 750 గంటలు మాత్రమే సర్వర్లు నడిపచ్చు. 750 అవర్స్ మాత్రమే సర్వర్లు నడవాలి. సార్ ఎక్స్ట్రా సర్వర్లు నడిస్తే ఏమైంది సార్? మీరు బిల్ పే చేయాలా? ఎస్. ఓకే, ఎస్, you need to pay the bill which you utilized extra. Yes, you need to pay the bill which you have utilized an extra. ఓకే, కాబట్టి 750 అవర్స్ క్రాస్ అవ్వకూడదు లిమిట్. ఓకే సార్, మరి 750 అవర్స్ అంటే ఎట్లా మనం కౌంట్ చేయాలి సార్? లెట్స్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు సపోజ్ మనం ఒక సర్వర్ ఇప్పుడు తయారు చేసాం ఫ్రెండ్స్. ఒక సర్వర్, ఏ సర్వర్ అది? అది లైనక్స్ సర్వరే. గుడ్. ఈ లైనక్స్ సర్వర్ ఇప్పుడు తయారు చేసాం. మనకి ఒక రోజుకి ఎన్ని గంటలు ఫ్రెండ్స్? 24 అవర్స్ ఫర్ డే. ఎస్ ఆర్ నో? 24 గంటలు. ఓకే, మరి 24 గంటలు అంటే నేనేమంటానంటే 30 × 24 ఎంత ఫ్రెండ్స్? 30 డేస్. 30 డేస్ అంటే 30 × 24 అవర్స్ అంటే ఎంత? 720. అయ్యో, అంటే ఏకదాటిగా లినక్స్ అనే సర్వరు 24/7 30 డేస్ నడిచిందంటే అర్థమైందా? 24/7 24 అవర్స్ ఒక 30 డేస్గా నడిచిందంటే వెంటనే 720 అవర్స్ అయిపోతాయి ఫ్రెండ్స్. సో ఆ మంత్లో కానీ ఒక 31st డే వచ్చింది అనుకోండి, దానికి కూడా చక్కగా వాడు 30 అవర్స్ మళ్ళీ కలిపాడు, 750. ఎస్ సార్ నో? అంటే దాని అర్థం ఏంటి? నువ్వు 31 డేస్లో 24/7 నిరంతరం, అర్థమైందా, నీ సర్వర్లు నడిచినా సరే, అర్థమైందా, నిరంతరం నీ సర్వర్లు నడిచినా సరే 24 అవర్స్ నడిచినా సరే 750 గంటలకు సమానం. కాబట్టి నీకైతే బిల్ రాదు. ఎప్పుడు ఫ్రెండ్స్? ఒక సర్వర్ అయితే
ఆ, ఇందాక మనం ఏం చెప్పాం, మనం 3 సర్వర్లు తయారు చేసుకోవచ్చు అని చెప్పాంగా. మన వాళ్ళకి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి కదా, 3 సర్వర్లు అని చెప్పేసి సెకండ్ సర్వర్ లైనెక్స్ కూడా రన్నింగ్లో పెట్టాడు, 3వ సర్వర్ కూడా రన్నింగ్లో పెట్టారు. ఇప్పుడు ఏమైంది చెప్పండి, ఇప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ సర్వర్ 750 అవర్స్ క్రాస్ అయింది, రెండో సర్వర్ 750 అవర్స్ క్రాస్ అయింది, మూడో సర్వర్ 750 అవర్స్ క్రాస్ అయింది. ఇప్పుడు ఎంత ఫ్రెండ్స్ మొత్తం టోటల్గా? 750, 2250. 750, 750 టోటల్ హౌ మచ్ ఫ్రెండ్స్? 2250. 2250. 50. మనకు వాళ్ళు ఇచ్చింది ఎంత ఫ్రెండ్స్? ఏడబ్ల్యూఎస్ ఇచ్చింది ఎంత? 750. 750. మరి చూసారా, 2250 నుంచి 750 తీసేస్తే ఎంత చెప్పాలి? ఎంత? 1800. ఆ 1800. 1800. ఓకే, మరి ఇప్పుడు 1800 ఎక్స్ట్రానా కాదా? అవునా కాదా? ఎస్ సార్ నో? 1800కి బిల్ పే చేయాలి లేదా మనం? ఎస్ ఎస్ సార్. ఎస్, డెఫినెట్గా పే చేయాలి. ఎందువల్ల పే చేయాలి? మనకు తెలియకపోవడం వల్ల వాడేసాం. అంటే ఈ స్టేట్మెంట్ చాలా మంది చూసి చాలా ఆనందపడతారు, అమ్మా లెనిక్స్ సర్వర్లు 3 తయారు చేయొచ్చు, సింపుల్. కానీ ఆ 3 లెనిక్స్ సర్వర్ని నువ్వు కంట్రోల్గా వాడుకోవాలి, ఎలా పడితే అలా వాడకూడదు. వాడేవా 1800 అవర్స్కి నువ్వు బిల్ పే చేయాల్సి వస్తుంది. సో దిస్ ఇస్ ఇట్ సంథింగ్ కాల్డ్, ఒక స్టూడెంట్కి కొంచెం ఎక్స్ట్రా బర్డన్ అయింది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఆ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ని ఫ్రీగా ఉపయోగించాలనుకుంటే ఈ రూల్స్ తెలిసి ఉండాలి. ఈ రూల్స్ కంపల్సరీగా తెలిసి ఉండాలి నీకు, అదర్వైజ్ రిస్క్లో ఉంటావు. చేయగలరా ఇప్పుడు ఇదంతా? ఎస్ ఫ్రెండ్స్, అర్థమైంది కదా? ఇక నుంచి జాగ్రత్తగా ఉంటారా? ఎస్ సార్ నో? ఓకే సార్, మాకు ఒక చిన్న విషయం చెప్పండి సార్. మీరు యాక్చువల్గా ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో సార్ అసలు మనకి ఎలాంటి రిసోర్స్ మనం వాడుతున్నాం, దానికి బిల్ ఎంత జనరేట్ అవుతుంది అనేది తెలుసుకోవాలి సార్. మేము ఎక్కడ తెలుసుకోవాలా అంటే ఏడబ్ల్యూఎస్ అకౌంట్లోనే మీరు మీ బిల్ ఎంత వచ్చిందో ఎవ్రీడే చెక్ చేసుకోవచ్చు. మీరు ఎంత అయితే ఎలాంటి సర్వీసులు వాడుతున్నారో ఆ సర్వీసులకి ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా వాడారా మీకు తెలియకపోవడం వల్ల దానికి కూడా డే బై డే బిల్ అప్డేట్ అవుతుంది. మరి ఆ ప్లేస్ ఏంటి సార్ అంటే ఏం లేదు, సింపుల్. ఆ ప్లేస్ బిల్స్ మొత్తం ఉన్న ప్లేస్ ఏంటంటే సింపుల్, మీరు ఏమంటే ఏడబ్ల్యూఎస్ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి సింపుల్గా. ఓకే, ఎస్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి. గుడ్. లాగిన్ అయిన తరువాత ఆఫ్టర్ లాగిన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ సెర్చ్ బాక్స్ ఉంటుంది మీకు, సెర్చ్ బాక్స్. ఈ సెర్చ్ బాక్స్లో చూసారా, బిల్స్ అని టైప్ చేయండి, బిల్స్. ఎప్పుడైతే మీరు బిల్స్ అని టైప్ చేశారో వెంటనే బిల్స్కి సంబంధించిన డాష్ బోర్డ్ ఓపెన్ అయింది. బిల్స్కి సంబంధించిన డాష్ బోర్డ్ ఏమని తెలుసా? అయ్యే బాబు, నువ్వు ఇన్ని సర్వర్లు ఇక్కడ ఉపయోగించావు, దానికి బిల్ ఇంత. నువ్వు ఇన్ని గంటలు ఎక్కువ వాడావు, దానికి బిల్ ఇంత. నువ్వు ఇలా చేసావు, దానికి బిల్ ఇంత అని డాష్ బోర్డ్ కనిపించింది. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అంటే హోమ్ పేజ్లో సెర్చ్ బాక్స్లో బిల్స్, బిఐఎల్ఎల్ఐ బిల్స్ అని కొడితే చాలు, వెంటనే మీకు డాష్ బోర్డ్లో మీ బిల్ అంతా జనరేట్ అవుతాయి. ఓకేనా? అదొకటి, అంటే బిల్స్ చెక్ చేసుకోవటం అంటారు దాన్ని. ఎస్ బిల్స్ చెక్ చేసుకోవటం అంటారు. ఓకే సార్, ఓకే సార్, ఇదంతా ఎస్ ఫ్రెండ్స్, క్లారిటీ వచ్చిందా మీకు? ఎస్ సార్ నో? ఎస్. ఓకే, ఇదొకటి చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, లేకపోతే మీకు బిల్ వచ్చేస్తుంది. అందుకోసం నేను చక్కగా చెప్తుంది ఇవి. అయితే ఇందులో ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంది. బిల్స్ పక్కన పెడదాం, అది నేను చూపిస్తాను, నాట్ ఏ ఇష్యూ. అయితే ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు యాక్చువల్గా మనకి ఏడబ్ల్యూఎస్ అనేది సింపుల్గా చెప్పాలంటే అక్రాస్ ద గ్లోబ్ ఉంది ఫ్రెండ్స్, అక్రాస్ ద గ్లోబ్. ఈ ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయింది ఏడబ్ల్యూఎస్. సో దే ప్రొవైడ్ యూ సర్వర్స్ అండ్ స్టోరేజ్ అండ్ నెట్వర్కింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాడు ఏది కావాలంటే అది మీకు ప్రొవైడ్ చేస్తాడు, ఇక నో డౌట్ ఎట్ ఆల్. అయితే ఈ ఏడబ్ల్యూఎస్ ఎస్ ఎలా అంటే చూడండి, మన వాళ్ళు సింపుల్గా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉన్నదనుకోండి, మనం ఏం చేస్తాం తెలుసా? చూడండి, ఇక్కడ డిఫరెంట్ రీజియన్స్ ఉంటాయి యాక్చువల్గా. రీజియన్స్ అంటే మనం సింపుల్గా మనం ముంబై బేస్ వాడతాం, ఇండియా కాబట్టి. యుఎస్ వాళ్ళు ఏంది, యుఎస్లో ఓహియో ఎస్ఎస్, లేదా కాలిఫోర్నియా ఎస్ఎస్, నార్త్ వర్జీనియా ఎస్ఎస్, ఇట్లా డిఫరెంట్. లేదా సింగపూర్ వాళ్ళు అయితే సింగపూర్, కెనడా వాళ్ళు అయితే కెనడా సెంట్రల్, ఇట్లా. ఓకే, ఇలా వాడతారు అనుకోండి. అయితే ఈ క్రమంలో మీరు, నా బిజినెస్ ఉంది బాస్, నా పేరు ఏంటంటే నా పేరు ఫ్లిప్కార్ట్. ఓకే, దిస్ ఇస్ మై బిజినెస్. లేదు, నా బిజినెస్ ఉంది, నా బిజినెస్ ఫోన్పే, నా బిజినెస్ పేరు ఏంది ఫోన్పే. అయితే నాకేమంటే ఇండియాలో ఒక
1000 సర్వర్లు కావాలి, ఇప్పుడే కావాలి. ఎందుకంటే దసరా వచ్చింది, ఫాస్ట్గా కావాలి. దసరా వచ్చింది కదా, ఈ దసరాకి ఫోన్పే ఉపయోగించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. లెట్సే 1000 సర్వర్స్ కావాలి అనుకోండి. మరి ఇక్కడ 1000 సర్వర్స్ ముంబైలో కావాలి, అంటే రీజియన్లో. 1000 సర్వర్స్ సింగపూర్లో కావాలి, 1000 సర్వర్స్ వాహియోలో కావాలి, 1000 సర్వర్స్ ఇట్లా నార్త్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో అతనికి సర్వర్లు కావాలి. సో దానికోసం అతను ఏం చేస్తాడు, సింపుల్గా మనకి ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ రైజ్ చేస్తాడు, అంటే దట్ మీన్స్ వాట్ సిఆర్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, సింపుల్గా బేస్డ్ ఆన్ దిస్ రిక్వైర్మెంట్ వీ క్రియేట్ సర్వర్స్. మనం సర్వర్లు తయారు చేసి వాడికి ఇస్తాం. అయితే వీడు ఈ సర్వర్స్ని దసరా ఎప్పుడంటే 12th అనుకోండి, 11, 12, 13 ఇట్లా, లేదు 10, 11, 12 ఇట్లా, అంటే ఈ 4 days సెలెక్ట్ చేసుకుంటాడు. ఎవరు, ఫోన్పే వాడు 4 days సెలెక్ట్, అంటే 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు, 13వ తారీఖు, అంటే 12వ తారీఖు దసరా కాబట్టి ఈ 4 days వాడు సెలెక్ట్ చేసుకుంటాడు. సెలెక్ట్ చేసుకుని ఆ డేస్ని మనకు పాస్ చేస్తాడు. ఎలాగా, హే బాస్ ప్లీజ్ క్రియేట్ సర్వర్స్ అండ్ రన్ ద సర్వర్స్ ఓన్లీ 4 days. ఎన్ని డేస్, 4 days మాత్రమే, అంతే. 4 days తర్వాత ఏమవ్వాలి, స్టాప్, నెక్స్ట్ వేరే పనుల కోసం ఉపయోగించుకుంటా. అలా అనమాట ఏడబ్ల్యూఎస్ నడిచేది. అంటే దాని అర్థం ఏంది, అప్పటికప్పుడు 4 days కోసం ఫోన్పే వాడికి 1,00,000 సర్వర్లు కావాలంటే, తయారు చేయాలంటే కొన్ని crores of rupees అవుతాయి. సో ఆ crores of rupees కాస్ట్ తగ్గించాడు ఇప్పుడు ఎవరు, ఏడబ్ల్యూఎస్. బిజినెస్ కాస్ట్ తగ్గింది ఇప్పుడు, రియల్గా చెప్పాలంటే బిజినెస్ ఎక్స్పెన్సెస్ తగ్గించారు ఏడబ్ల్యూఎస్. బిజినెస్ ఎక్స్పెన్సెస్ తగ్గించాడు ఏడబ్ల్యూఎస్. సో కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మనకి ఏడబ్ల్యూఎస్కి ఎందుకు వస్తున్నాడు అంటే, బిజినెస్ కాస్ట్ తగ్గిపోయింది, సర్వర్స్ కాస్ట్ తగ్గిపోయింది, స్టోరేజ్ కాస్ట్ తగ్గిపోయింది. మనం సొంతగా కొనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేనే చూడండి 4 days కోసం కొన్ని crores of rupees స్పెండ్ చేయాలంటే నో, it is not possible. That's why I directly go to AWS. I take the servers across the globe. ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో నేను సర్వర్లు తీసుకోగలను. దానికి ఎవరు సహకరిస్తారు, నా క్లౌడ్ ఇంజనీర్. ఎస్, మా AWS క్లౌడ్ ఇంజనీర్ సహకరిస్తాడు 4 days కోసం. తర్వాత ఏం చేస్తాడు, స్టాప్ చేస్తాడు. తర్వాత ఏంది, దసరా పోయిన తర్వాత దివాళీ వస్తుంది. ఓకే, దివాళీకి మళ్ళీ 3 days సర్వర్స్ నడవాలి. ఓకే, మరి దివాళీ తర్వాత సమ్ అదర్ ఫెస్టివల్, ఎస్, మళ్ళీ ఒక 5 days. లేదు January 1st వచ్చింది, 3 days 4 days నడవాలి. ఎస్, సంక్రాంతి అట్లా. అంటే ఫెస్టివల్ సీజన్లో కానీ, లేకపోతే సమ్ అదర్ ఆఫర్స్ పెట్టినప్పుడు కానీ మనకి సర్వర్లు ఎక్కువ కావాలి, అట్లా అనమాట. అందుకోసం మనం సర్వర్లు తీసుకుంటాం. సో ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక వ్యక్తి దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, సర్వర్లు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరే, ఒక వ్యక్తి దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మన బిజినెస్ అవసరాల కోసం ఉపయోగించుకునే విధానాన్ని మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. Cloud computing in the sense what? Without purchasing the servers, without maintaining the servers, without buying any hardware, without buying any software. Yes, as the customer, I can get all the resource from this third party. The third party name is AWS. This concept, this process is called cloud computing. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే అందరికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చూడండి, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏం లేదు, అవతల వ్యక్తి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మన బిజినెస్ అవసరాల కోసం ఉపయోగించుకునే విధానాన్నే మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం, అంతే. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఇది సింపుల్, మన బిజినెస్ అవసరాల కోసం ఉపయోగిస్తాం అవతల వ్యక్తి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఈ విధానాన్నే మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. సో ఇలాంటి క్లౌడ్ కంప్యూటింగ్ని సర్వీస్ లాగా మనకు ప్రొవైడ్ చేస్తున్న వ్యక్తే ఏడబ్ల్యూఎస్. అందుకోసం మనం ఈ వ్యక్తిని క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అంటాం, సిఎస్పి అంటాం, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. మరి ఏజూర్ ఏంటి సార్, అది కాదా ఏంటి, అది కూడా క్లౌడ్ సర్వీస్ ప్రొవైడరే. మరి జీసీపీ, దిస్ ఈజ్ ఆల్సో ఏ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. ఒరాకిల్, దిస్ ఈజ్ ఆల్సో ఏ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. ఐబిఎం క్లౌడ్, దిస్ ఈజ్ అట్లా మనకి వెరైటీ ఆఫ్ ద క్లౌడ్ సర్వీస్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ గోయింగ్ టు ఏడబ్ల్యూఎస్ బికాస్ దిస్ ఇస్ a flexible cloud, flexible, very flexible cloud, and it is easy to learn and it is easy to get a job. సింపుల్ గా జాబ్ లోకి వెళ్ళిన తర్వాత కూడా మనం పనిచేయడం సాధ్యమైంది. ఎందుకంటే ఒక ఏడబ్ల్యూఎస్ నేర్చుకోగలిగితే మిగతా క్లౌడ్స్ లో ఈజీగా సెట్ అవ్వచ్చు మనం. యూ విల్ బికమ్ ఏ మల్టీ క్లౌడ్ ఎక్స్పర్ట్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో మల్టీ క్లౌడ్ ఎక్స్పర్ట్ అవ్వచ్చు భవిష్యత్తులో. అర్థమైందా? ఓకే, సరే సార్, బాగానే ఉంది. ఇప్పుడు సార్, ఇప్పుడు యాక్చువల్గా నేను ఒక విషయం చెప్పాలనుకున్నా సార్. ఇప్పుడు వీడు వచ్చాడు, ఎస్ ఫ్రెండ్స్, వీడు వచ్చాడు. ఎవరు,
అదే ఫోన్పే వాడు ఏమని వాడు వాడు మొత్తం అన్ని కంట్రీస్లో సర్వర్లు తయారు చేశా. కానీ ఇప్పుడు ఒక క్వశ్చన్ వేస్తాడు వాడు, అరే బాబు క్లౌడ్ ఇంజనీర్ ప్లీజ్ కమ్ అన్నాడు. చెప్పండి సార్ ఏం కావాలి మీకు? ఏం లేదురా బాబు, నేను ఈ ప్రపంచంలో మొత్తం ఎక్కడ పడితే అక్కడ సర్వర్లు తయారు చేశా, కానీ నాకు ఇప్పుడు కౌంట్ కావాలి. ఏం కౌంటు? అసలు నేను ఏ రీజియన్లో ఎన్ని సర్వర్లు తయారు చేశానో నాకే కన్ఫ్యూజ్గా ఉంది. మరి చాలా ప్రాబ్లం. ఇట్లాగైతే నీకు ఏం కావాలంటే, ఐ వాంట్ టు లిస్ట్ అవుట్ ఆల్ ద సర్వర్స్ అక్రాస్ ద గ్లోబ్. ఓకే, కంట్రీ వైజ్, రీజియన్ వైజ్ కావాలా? రీజియన్ వైజ్ ఐ వాంట్ టు లిస్ట్ అవుట్ ఆల్ ద సర్వర్స్. ఎస్, రీజియన్ బేస్డ్ ఆన్ ద రీజియన్. వాట్ ఇస్ దిస్? బేస్డ్ ఆన్ ద రీజియన్. రీజియన్ వైజ్గా ఎన్ని సర్వర్లు తయారు చేశానో చెప్పు అన్నాడు. అయ్యో, అంటే ఇప్పుడు ఇండియా రీజియన్లో ఎన్ని సర్వర్లు ఉన్నాయి చెప్పు. సింగపూర్ రీజియన్లో ఎన్ని సర్వర్లు ఉన్నాయి చెప్పు. ఓహియో స్టేట్లో ఎన్ని సర్వర్లు ఉన్నాయి చెప్పు అన్నాడు. అరే వాట్ ఈస్ దిస్? మరి క్లౌడ్ ఇంజనీర్ ఏం చేయాలి ఇప్పుడు? అర్జెంటుగా ఫాస్ట్గా క్లయింట్ అడిగిందని చెప్పాలి. క్లయింట్ ఎవరు ఇక్కడ? ఫోన్పే వాడు మన క్లయింట్, గూగుల్ పే మన క్లయింట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మన క్లయింట్, ఏబిసి బ్యాంక్ మన క్లయింట్, అట్లా క్లయింట్ అంటాం. సో ఇప్పుడు మనం క్లయింట్ ఇచ్చిన ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. ఎస్ ఎస్. మరి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే అప్పుడు ఏడబ్ల్యూఎస్ వాడు ఆలోచన చేశాడు, అరే ఎవరైనా బిజినెస్ ఓనరు ఇలాంటి క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఎలా చెప్పాలి అని ఏడబ్ల్యూఎస్ వాడు ముందుగానే ప్రిపేర్ అయ్యాడు. అందుకోసం వాడు ఏం చేశాడో తెలుసా? ఎస్ ఎస్, ఒక ఎక్సలెంట్ ఆప్షన్ పెట్టాడు ఫ్రెండ్స్. దాని పేరే చూడండి, EC2 గ్లోబల్ వ్యూ. ఎక్సలెంట్ ఆప్షన్, EC2 గ్లోబల్ వ్యూ. సార్ EC2 గ్లోబల్ వ్యూ అనేది దేనికోసం సార్ అంటే, మీరు ఎప్పుడైనా సరే EC2 గ్లోబల్ వ్యూ అనేది దేనికంటే, మీరు ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏ ఏ ప్రదేశాల్లో ఎన్ని సర్వర్లు తయారు చేశారో చెప్పింది ఈ ఒకే ఒక ఆప్షన్. దిస్ ఈజ్ వాట్ గ్లోబల్ వ్యూ. ఇండియాలో ఎన్ని సర్వర్లు? ఎస్ ఎస్. సింగపూర్లో ఎన్ని సర్వర్లు? ఎస్ ఎస్. కెనడాలో ఎన్ని సర్వర్లు? ఎస్ ఎస్. ఒహాయోలో ఎన్ని ఇట్లా కంట్రీ వైజ్గా చెప్పిద్ది అనమాట. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుంది ఫ్రెండ్స్? ఏ సర్వీస్ అది? ఏ ఆప్షన్ అది చెప్తారా? EC2 EC2 global. global. EC2 Global. గ్లోబల్. Global view. వెరీ 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 ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఇప్పుడు నేను చెప్పినవి ఇంటర్వ్యూ క్వశ్చన్సే రియల్గా, ప్రతిదీ కూడా ఇంటర్వ్యూస్ వస్తూనే ఉంటాయి. బట్ ఎనీవే, EC2 గ్లోబల్ వ్యూ అనేది మనం సింపుల్గా ఎస్ ఫ్రెండ్స్ తెలుసుకోవాలి. అదర్వైజ్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఇప్పుడు దానికే కాదు, మనం సర్వర్లు అప్పుడప్పుడు ఏం చేస్తాం తెలివిగా, AWS అకౌంట్లోకి లాగిన్ అవుతాం. ఓకే, లాగిన్ అయిపోతాం. అక్కడ ఏ రీజియన్లో ఉందో సర్వర్ మనం చూసుకోం, ఏ రీజియన్లో సెలెక్ట్ అయ్యి ఉందో చూసుకోం. మనం వెంటనే సర్వర్ తయారు చేసి పెడతాం. అదేమో వాహియో రీజన్, వాహియో ఆర్ అదర్వైజ్ సింగపూర్ రీజన్ ఉంది. అంటే ఫాస్ట్గా నేను వచ్చేసాను, లాగిన్ అయ్యాను, సర్వర్ తయారు అయిపోయింది, అయిపోయింది, మర్చిపోయా దాన్ని. మళ్ళీ అగైన్ ఇంకోసారి లాగిన్ అయ్యాను, ఫటాఫటా వచ్చాను, మరి సింపుల్గా ఫాస్ట్గా వచ్చేసి ఇండియాలో సర్వర్ తయారు చేశా. సర్వర్లు ఎన్ని తయారు చేశా? ఒకటి తయారు చేశా. మళ్ళీ నెల తర్వాత వచ్చి చూసుకున్నప్పుడు ఇండియాలో ఒక సర్వర్ నడుస్తుంది, అమ్మయ్య ఒకటే నడుస్తుందని నేను అనుకున్నాను. కానీ ప్రీవియస్లో సింగపూర్లో ఒక నడుస్తూ ఉంది, అది కంటిన్యూ నడుస్తూ ఉన్నప్పుడు నీకు బిల్లు వస్తుంది. కాబట్టి అలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే అందుకోసమే వాడు ఏంటంటే, ఎస్ ఫ్రెండ్స్, EC2 గ్లోబల్ వ్యూ వాడమన్నాడు. EC2 గ్లోబల్ వ్యూ. సో EC2 గ్లోబల్ వ్యూ ఈస్ అన్ ఆప్షన్. ఇట్ లిస్ట్ అవుట్ ఆల్ ద సర్వర్స్ అక్రాస్ ద గ్లోబ్ on country wise, yes, and region wise, yes. List out all the servers which are available, which are spread across the globe in our AWS account. Okay, ఇది EC2 global view. సరే సార్, ఇప్పుడు EC2 global view చూడొచ్చు. ఎలాగంటే చూడండి, EC2 global view ఎట్లా చూడొచ్చు అంటే, మీరు ఇదిగోండి AWSకి వెళ్ళండి, AWSకి వెళ్ళండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్స్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా సరే AWS అకౌంట్ ఉపయోగించాలంటే ఈ రూల్స్ తెలిస్తేనే, తర్వాత లేకపోతే మీకు చాలా ఇబ్బంది వస్తుంది. ఎనీ డిస్టర్బెన్స్ ఫ్రమ్ మై సైడ్ ఫ్రెండ్స్? ఎస్ ఫ్రెండ్స్, ఎనీ No, డిస్టర్బెన్స్? sir. There is no disturbance. క్లారిటీ రైట్? ఇస్ మై వాయిస్ ఇస్ వెరీ వెరీ క్లియర్ రైట్? అవును సార్, క్లియర్ గా. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు? దిస్ ఈజ్ వాట్ కన్సోల్ హోమ్ పేజ్. రియల్గా అంటే ఏంది? AWS కన్సోల్ హోమ్ పేజ్. ఇక్కడ మీరు
చాలా మందికి ఏడబ్ల్యూఎస్ EC2 తెలియకపోతే EC2 అని టైప్ చేయండి. ఎస్ లోపలికి వెళ్తాం EC2 డాష్ బోర్డ్. ఓకే, ఎక్సలెంట్ ఆప్షన్. ఓకే, సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చూస్తే దిస్ ఇస్ వాట్ EC2 డాష్ బోర్డ్. కానీ దాని కిందే ఒక ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటిది EC2 గ్లోబల్ వ్యూ. అప్పుడు ఆ EC2 గ్లోబల్ వ్యూ ప్రెస్ చేస్తే అన్ని రీజియన్స్లో ఉన్న సర్వర్లు కనపడతాయి. లేనట్లయితే మీరు ఎక్కడైతే రీజియన్లో ఉన్నారో, ముంబైలో ఉన్నారు కదా, ముంబైలో ఉన్న సర్వర్లు మాత్రమే ఇక్కడ కనపడతాయి. నాకు బ్యాక్గ్రౌండ్లో నాకు సింగపూర్లో ఎన్ని సర్వర్లు ఉన్నాయో, కెనడాలో ఎన్ని సర్వర్లు ఉన్నాయో, వేరే వేరే కంట్రీస్లో ఎన్ని తెలియదు. ఎందుకంటే నేను ముంబైలో ఉన్నాను కాబట్టి ముంబైకి సంబంధించిన ఇన్ఫర్మేషనే కనపడింది ఇక్కడ. ముంబైకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనపడింది. నేను ముంబైలో ఎన్ని సర్వర్లు తయారు కనపడింది, కానీ నెక్స్ట్ వేరే వేరే కంట్రీస్లో నేను తయారు చేసిన సర్వర్లు ఇక్కడ కనపడవు. దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇదే కాదు, మనం రియల్ టైంలో కూడా మనం క్లయింట్ తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఎస్, అప్పుడు అలాంటి సందర్భాల్లో మనం ఇది వాడచ్చు. దాని పేరు ఏంది EC2 గ్లోబల్ వ్యూ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంట్రీ క్వశ్చన్. సో దాన్ని క్లిక్ చేయండి, EC2 గ్లోబల్ వ్యూ. చూసారా, ఇట్ ఈస్ ఫెచ్చింగ్ అవర్ డేటా అక్రాస్. చూడండి, అన్ని రీజియన్స్లో ఉన్న ఎస్ ఫ్రెండ్స్, అన్ని రీజియన్స్లో ఉన్న సర్వర్స్ లిస్ట్ తీసుకుని అప్డేట్ చేస్తున్నది అర్జెంటుగా. చూసారా, ఆ వర్క్ జరుగుతుంది, వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. అదిగో చూసారా, అప్డేటింగ్. చూసారా, అంటే అప్డేటింగ్ అంటే ఏంది, ఇట్ ఈస్ కలెక్టింగ్ ద సర్వర్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అక్రాస్ ద గ్లోబ్, ఫ్రమ్ ఈచ్ రీజియన్ అనుకోండి. ప్రతి రీజియన్లో ఉన్న సర్వర్స్ లిస్ట్ అవుట్ తీసుకుంటుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఫెచింగ్ ద డేటా. ఫైనల్గా మనకు ఒక రిపోర్ట్ అయితే ఇప్పుడు ఇస్తుంది, ఏది ఎన్ని సర్వర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు ఎలా చెక్ చేసుకోవాలో చెప్పేది వెంటనే. ఎస్ ఫ్రెండ్స్, స్లో అవుతుందా నెట్? ఓకే, వస్తుంది 62. ఓకే, ఎస్, చూసారా, రిసోర్స్ అప్ టు డేట్ కంప్లీట్, ఇన్స్టెన్సెస్ 18 1 రీజన్ అని ఉంది. దీన్ని క్లిక్ చేయండి, వ్యూ. ఓకే, సో ఇప్పుడు మనం చూస్తే సింపుల్గా ఎస్ ఫ్రెండ్స్, మనకి మొత్తం ఇన్ని సర్వర్లు ఉన్నాయి. అయితే ఈ సర్వర్లన్నీ కూడా ఏంటి సార్, మాకు అర్థం కాలేదు, ఇది రన్నింగ్లో ఉన్న సర్వర్లా లేదా టెర్మినేట్ చేసిన సర్వర్లా అంటే చెక్ చేసుకోవాలంటే ఇలా క్లిక్ చేయండి, ఆప్షన్ కనపడింది ఇన్స్టాన్స్ స్టేట్ టెర్మినేటెడ్. సో మీరు పట్టించుకోవాల్సిన అవసరం కొన్ని. నెక్స్ట్ ఇన్స్టాన్స్ స్టేట్ టెర్మినేటెడ్ మీరు పట్టించుకోవాల్సిన అవసరం. సో ఇవన్నీ కూడా టెర్మినేట్ చేసిన సర్వర్లే కాబట్టి అవసరంలా. ఇక మనకేంది, గ్లోబల్ వ్యూ అనేది పర్ఫెక్ట్ బాబు, ఎక్కడ కూడా ఏ రీజియన్లో కూడా సర్వర్స్ లేవని తెలిసిపోయింది అనమాట. అట్లా ఇలా మనం చెక్ చేసుకుంటాం. సో బిల్స్ వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసి బిల్స్ అంటాం, BILLS బిల్స్. చూసారా, ఇక్కడ బిల్స్, ఇదిగోండి ఇక్కడ బిల్స్ అని క్లిక్ చేశారనుకోండి. సార్ మీరు బిల్స్ కట్టాల్సిన పరిస్థితి వస్తుందా? కట్టాలి, తప్పదు, ఎవరైనా కట్టాల్సిందే. అదేదో మా ఫ్రెండ్ చెప్పాడు సార్, అదేదో వాడికి మనం సపోర్ట్కి మెయిల్ ఇస్తే మన బిల్ అంతా తీసేస్తాడు. అది ఎప్పుడు తీసేస్తాడో ఏమో. ఆ బిల్లు మీరు కట్టనప్పుడు మీ అకౌంట్ బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాడు. సో మీరు అకౌంట్ వదులుకోవాల్సి వస్తుంది, అంత ప్రాబ్లం. ఓకే, చూడండి ఇక్కడ బిల్లింగ్ పీరియడ్ అక్టోబర్ ఉంది. అక్టోబర్లో నాది ఇప్పుడు వరకు ఎంత ఏం రాలా. ఎస్ మనం ఏం వాడుకున్నాం అనేది చెప్తాడు ఇక్కడ. ఇదిగో ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ అంటే ఏంది, EC2 ECC అంటే డబుల్ C, ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ అనే దాంట్లో 2 Cలు ఉన్నాయి కాబట్టి, అర్థమైందా, 2 Cలు ఉన్నాయి కాబట్టి EC2 అన్నాడు. అయితే చూడండి, ఆసియా పసిఫిక్ ముంబైలో 0, నార్త్ వర్జీనియాలో 0, నాకు ఇప్పుడు బిల్ ఏం రాలా. అట్లా అన్నమాట. అలా మనం తెలుసుకోవచ్చు. సార్ లాస్ట్ మంత్ తెలుసుకోవాలంటే దీన్ని క్లిక్ చేయి, ఇక్కడే ఈ ఆప్షన్ క్లిక్ చేయి, సింపుల్, ఇలా క్లిక్ చేయి. లాస్ట్ మంత్ సెప్టెంబర్ ఎస్, ఎంత వచ్చింది సార్? 0. సార్ కొంచెం ముందుకు వెళ్ళండి, ఆగస్టు. ఎస్, చూడు ఆగస్టులో ఎంత?
$9.26 పే చేశాను నేను. ఎంత? $9.26 పే ఎందుకు పే చేశారు సార్? ఎక్స్ట్రా వాడేసా, ఎక్కువ సర్వర్లు క్రియేషన్ చేసేసా, తప్పలా అట్లా అనమాట. 9.26. సో $9.26 బాస్ కట్టేశాం. తప్పదు, కట్టాలి, వాడుకున్నాం కాబట్టి. సరే సార్, మేము అలా వాడుకోవాలి, మీరు ఇప్పుడు ఏం అవసరం లేదు. కొంచెం ఎక్కువగా ఆ సర్వర్లు మీకు కావాలి, ప్రాక్టికల్స్కి ఎక్కువ సర్వర్లు కావాలన్నప్పుడు మీరు వాడాలి, అట్లా అనమాట. అంతేగాని మీరు ప్రజెంట్ అయితే ఏం వాడాల్సిన అవసరం లేదు. ఇట్లా ఈ విధంగా మనకి జనరేట్ అయ్యింది ఫ్రెండ్స్. ఓకే, సో ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ చూడండి, పేమెంట్స్ అనేది కూడా ఉంటుంది ఇక్కడ కింద. సో మీరు బిల్స్ తర్వాత పేమెంట్స్. ఎస్ ఎస్, ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ పేమెంట్ చూడండి. ఓకే, పేమెంట్ ఇక్కడ ఉందనుకోండి. సో ఇక్కడ ఈ పేమెంట్ అనే ఆప్షన్ ఎలా ఉపయోగపడుద్ది అంటే మనకి ఎప్పుడైనా మనకి ఏడబ్ల్యూఎస్లో చూడండి, ఇవన్నీ చాలా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. తెలియకుండా మనం ఏడబ్ల్యూఎస్తో పనిచేయడం అనేది చాలా ఇబ్బంది, అందుకోసం ఇవన్నీ చెప్తున్నా. సో ఇక్కడ ఇది ఉంది, దిస్ ఇస్ వాట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. ఇదేంటిది? ఏడబ్ల్యూఎస్ అకౌంట్. ఓకే, సో మీరు 1వ తారీఖు స్టార్ట్ అయ్యింది మీ సైకిల్, 31st మీ సైకిల్ ఎండ్ అయిపోద్ది, 31st ఎండ్ అయిపోద్ది, ఎండ్. వాడు ఏం చేస్తాడంటే 1వ తారీఖు నుంచి 31st దాకా మీరు ఏదైనా సర్వీస్ ఎక్స్ట్రా యూజ్ చేశాడా ఫైండ్ అవుట్ చేస్తాడు, వాడు డ్యూటీ అదే. సో ఎక్స్ట్రా వాడారనుకోండి, ఎంత బిల్ వచ్చింది? 200 వచ్చింది అనుకుందాం, లెట్స్ సే 200 బిల్ వచ్చింది. ఈ 200 అనే బిల్లుని నీకు వెంటనే 3వ తారీఖు జనరేట్ చేస్తాడు, థర్డ్. 1st తారీఖు చేయొచ్చు, 2వ చేయొచ్చు, కానీ 3వ తారీఖు ఖచ్చితంగా చేస్తాడు, థర్డ్. ప్రతి నెలలో 3వ తారీఖు ఏడబ్ల్యూఎస్ వాడు బిల్ జనరేట్ చేస్తాడు. 3 జనరేట్ చేసిన వెంటనే డ్యూ డేట్ కూడా అదే చూపిస్తాడు. బిల్లు జనరేట్ చేస్తాడు ఆ రోజే డ్యూ డేట్ చూపిస్తాడు, డ్యూ డేట్ థర్డ్ ఓన్లీ అని. ఓకే, అప్పుడు మీరు బిల్లు పే చేయాలి అంతే. డెబిట్ కార్డు అవన్నీ ఆటో నో, డైరెక్ట్ పే చేయొచ్చు మీరు. ఓకే, అలాగ బిల్లు వచ్చిన తర్వాత మనం ఎక్కడ పే చేయాలి? ఎస్, అదే ఇక్కడ ఆప్షన్ పేమెంట్స్. ఇది మీరు ఈ పేమెంట్స్ అనే ఆప్షన్కి వెళ్ళారనుకోండి, ప్రతి నెలలో 1, 2, 3 తారీఖులో ఇక్కడ మీరు కట్టాల్సిన బిల్లు అంతే చూపించింది. దాని మీద ఇలా క్లిక్ చేస్తే చాలు, వెంటనే పేమెంట్ మోడ్లోకి తీసుకెళ్ళి మేము చేత పే చేయించింది వెంటనే. మీకు ఏం అవసరం లా, జస్ట్ ఇది యాక్చువల్ స్టోరీ. ఇది పేమెంట్ అనమాట. బిల్స్ వేరు, పేమెంట్ వేరు, అర్థమైంది? అట్లా పేమెంట్ గురించి కూడా నాలెడ్జ్ ఉండాలి. సరే సార్, ఇది ఏడబ్ల్యూఎస్ హిస్టరీ మొత్తం. ఏడబ్ల్యూఎస్, ఇది ఏడబ్ల్యూఎస్ హిస్టరీ. ఎస్ ఫ్రెండ్స్, ఏమైనా చక్కగా అర్థమవుతుందా? కాన్సెప్ట్ అర్థమైందా? ఈరోజు కాన్సెప్ట్ అవన్నీ Yes, sir. ఎలాగా మెయింటైన్ చేయాలా, సర్వర్స్ ఏంటి, ఆ సర్వర్స్లో ఏ సర్వర్లు కరెక్ట్గా ఉంటాయి, తక్కువగా మనకి బిల్లు వచ్చే సర్వర్లు ఏమున్నాయి, ఎన్ని సర్వర్లు తయారు చేయొచ్చు, ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేయాలి, ఇవన్నీ నేను ముందు క్లాసులో చెప్తానే ఉంటా. అయితే సర్వర్ గొడవ, ఏడబ్ల్యూఎస్ గొడవ పక్కన పెడితే రాత్రి ఒక కాన్సెప్ట్ చెప్పాం మనం. అది లైనెక్స్ మిషన్స్లో ఫైల్స్ తయారు చేసే కాన్సెప్ట్లు అవి. ఓకే, లైనెక్స్ మిషన్స్లో ఫైల్స్ తయారు చేసే కాన్సెప్ట్లు. అయితే మీరు ఏం చేస్తారంటే, మీరు ఎవరైనా ఖాళీగా, సండే రేపు ఖాళీ కాబట్టి నేను ఒక లింక్ ఫార్వర్డ్ చేస్తాను మీకు. రేపు సండే కదా, నేను ఒక లింక్ ఫార్వర్డ్ చేస్తాను. ఫ్రీగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆ లింకులో అటెండ్ అవ్వండి. క్లాసెస్ చాలా చక్కగా జరుగుతాయి. ఆ లింక్ నేను మీకు ఫార్వర్డ్ చేస్తా. సో ఆ క్లాసెస్ వినండి. ఇప్పుడు సండే రేపే, ఓకే, ఒక 2-3 అవర్స్ కూర్చుందాం సండే. కూర్చొని ఆ లైనెక్స్ సంగతి చూద్దాం, ఓకేనా? అంటే సర్వర్ గురించి బాగా నాలెడ్జ్ కూడా ఉండాలి, అదర్వైజ్ చాలా రిస్క్ అవుతుంది అనమాట మీ అందరికి. సర్వర్ నాలెడ్జ్ బాగుండాలి, ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, Okay, sir. ఫ్రెండ్స్, ఓకే. సో రేపు సార్ సండే రోజు ఒక 2 అవర్స్ మనం క్లాస్ ప్లాన్ చేద్దాం. దానిని రికార్డింగ్ చేద్దాం, క్లాస్కి రాని వాళ్ళకి ఆ రికార్డింగ్ను ప్రొవైడ్ చేస్తాం. ఇలా మనం కంటిన్యూ చేద్దాం. రేపు సండే అయినా సరే మనకి క్లాస్ ఉంటుంది.
మనకి ఆన్లైన్ కాబట్టి మనకి ఇలాగా ఏదైనా సరే నెట్వర్క్ ఇష్యూ వస్తే తప్ప మనకి అసలు సెలవులు ఉండవు. అలా మీరు కూడా ప్రిపేర్ అవ్వండి. చిన్న చిన్నగా అంటే సింపుల్గా నేను చెప్పాలంటే డిగ్రీ చదువుకునేటప్పుడు లాగా ఉండొద్దు, బీటెక్ చదివేలాగా ఉండొద్దు, ఎంసీఏ చేసేలాగా ఉండొద్దు. ఎంసీఏ చేసేటప్పుడు చేసాం, బీటెక్ చేసేటప్పుడు చేసాం, డిగ్రీ చేసాం, అన్నీ చేసాం. ఫెస్టివల్స్ అన్ని ఫెస్టివల్కి వెళ్ళాం, ఓణీల ఫంక్షన్కి వెళ్ళాం, బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాం, మామయ్య పెళ్ళికి వెళ్ళాం, అత్తయ్య పెళ్ళికి వెళ్ళాం, అన్నీ చూస్తాం. ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఉద్యోగం, జాబ్ ఇంపార్టెంట్ మనకి, ఇప్పుడు అర్జెంట్. ఇది రాకపోతే మనిషి బ్రతకటం కష్టం. కాబట్టి దీనికోసం ఇప్పుడు ప్రయత్నంలో ఉన్నాం. కాబట్టి ఆ పనులన్నీ అప్పుడులో చేసాం, డిగ్రీ బీటెక్ ఎంసీఏ అట్లా ఇప్పుడు వద్దు. ఇప్పుడు చేస్తే ఏమైంది, ఇక్కడ ప్రాబ్లం ఎదురైంది ఎక్కువ. అందుకోసం నేను ఏంటంటే ఈ వయసులో అక్కడ చేశారు, ఇప్పుడు మాత్రం వద్దు. ఇప్పుడు మాత్రం కంప్లీట్గా స్టడీ మీద ఉండాలి. అది ఐటీలో వర్క్ చేసిన వాళ్ళైనా సరే, ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీకి రావాల్సిన వాళ్ళైనా సరే, ఇద్దరికి నేను చెప్తున్నా, ఒకరికి కాదు. ఫ్రెషర్లు అయినా సరే, గ్యాప్ ఉన్న స్టూడెంట్స్ అయినా సరే, ఎవరైనా సరే అన్ని కంట్రోల్ చేసుకొని చక్కగా చదవగలిగితేనే సబ్జెక్ట్ వచ్చింది, లేకపోతే సబ్జెక్ట్ రాదు. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, అన్ని పోస్ట్ పోన్ చేసుకోవాలి. అర్థమవుతుందా? కంప్లీట్ పోస్ట్ పోన్ ఎవ్రీథింగ్. యూ మస్ట్ పోస్ట్ పోన్ ఎవ్రీథింగ్. తప్పదు. ఇంట్లో వాళ్ళకి అప్పగించాలి ఆ బాధ్యతలు, నువ్వు తీసుకోకూడదు. ఇంట్లో వాళ్ళకి అప్పగించాలా. ఓణీల్ ఫంక్షన్ ఉంది అంటే, మమ్మీ మీరు వెళ్ళండి, డాడీ మీరు అంతే. నీకెందుకు గోల? ఫంక్షన్కి వెళితే 3 days దాకా తిరిగి రాలేవు, 3 days వీడియోలు చూడటం చేత కాదు, క్లాసులకు రాలేవు, 3 రోజులు పోద్ది. నేను ఏడి ఆయన వచ్చాడో లేదో చూద్దాం. రాడు ఆయన రాడు. కానీ ఓ మెసేజ్ సావగొడతా ఉంటాడు, వీడియోలు పెట్టు సార్, సారీ సార్, వీడియోలు పెట్టండి సార్, వీడియోలు పెట్టండి సార్ అంటాడు. మెసేజ్లు అద్భుతంగా ఇస్తాడు. అసలు అద్భుతంగా ఇంగ్లీష్ని తెలుగులో నీట్గా టైప్ చేస్తాడు, సగం మ్యాటరు. ఇక ఆ మ్యాటర్కి మనకి జాలేసి వీడియోలు పెడతాం, క్లాసులకి మాత్రం రాడు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, అర్థం కాదు నాకు. ఉం? మనిషి చూస్తే చక్కగా మెసేజ్లు పెడతా ఉంటాడు, క్లాసులకి రాడు ఆయన. ఈ రికార్డింగ్ అప్లోడ్ చేసిన తర్వాత ఆయన ఎవరో ఆయనకి అర్థమైంది. ఓకే, దయచేసి అలా ఉండొద్దు. ఆ? రేపు చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఒక 2 hours కూర్చున్నాం రేపు కంప్లీట్గా కూర్చొని ఆ లినక్స్లో ఫస్ట్ చాప్టర్ మర్చిపోయినా అసలు. సారీ అబ్బా, ఐ ఫర్గాట్ టు సెండ్ యూనో ఆ డాక్యుమెంట్. టుడే ఐ విల్ సెండ్ యూ బాస్, డెఫినెట్గా పంపిస్తా, ఇప్పుడే పంపిస్తా. సో ఎస్టర్డే ఐ ఫర్గాట్ టు సెండ్ ద డాక్యుమెంట్. ఫస్ట్ మనం పంపిస్తా ఉన్న డాక్యుమెంట్ మర్చిపోయాను నేను. ఈరోజు పంపించేస్తాం మీ అందరికి. ఓకేనా? ఈరోజు పంపిస్తాను, చూడండి. అట్ ద సేమ్ టైం మనం రేపు మంచిగా ఒక 2 hours క్లాస్లో కూర్చుందాం. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? సో సేమ్ ఓకే టైం సార్. ఓకే, సార్ రేపు టైం ఏ టైం సార్ క్లాస్? రేపా? సార్ రేపు చెప్తాను. రేపు మీకు మెసేజ్ ఇస్తాను. మీకు ఏదైనా వర్క్ ఉందా రేపు అయ్యబ్? నో సార్ జస్ట్ Yes. టైం ఎస్ ఓకే, ఐ విల్ అప్డేట్ యూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, నాట్ ఇష్యూ. ఓకే, మంచి క్లాస్ అయితే జరిగిద్ది రేపు, అందుకొని కొంచెం live లోకి రండి జాగ్రత్తగా. ఓకే, ఎస్ ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సార్ ఏదైనా గ్రూప్ ఏమైనా ఉందా సార్ కోర్స్? మనకి గ్రూప్ ఏం లేదు, విల్ డూ ఇట్, నో ప్రాబ్లం, లేటర్ విల్ డూ ఇట్, నాట్ ఇష్యూ. ఓకేనా? చేద్దాం, నో ప్రాబ్లం, చేద్దాం, తప్పకుండా చేద్దాం. కమ్యూనికేషన్ ఛానల్ చేద్దాం. అట్ ద సేమ్ టైం నా ప్లాన్ ఏంటంటే సింపుల్గా మనం చూడండి, ప్రతి వీక్లో నా ప్లాన్ ఏంటంటే అసలు ఈ వీక్లో జరిగిన సబ్జెక్ట్ మీద ఇంటర్వ్యూని ఎలా ఎదుర్కోవాలి, అసలు ఇంటర్వ్యూలో ఎలా క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పగలగాలి, ఈ వీక్లో జరిగిన సబ్జెక్ట్ మీద ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మనం వాటికి ఎలా ఆన్సర్ చెప్పాలి. అసలు రియల్గా చెప్పాలంటే ఫస్ట్ పాయింట్ చూడండి, మీరు ఎప్పుడైనా సరే ఎక్స్పీరియన్స్ అయినా ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి ఎప్పుడైనా సరే, అంటే ఎక్స్పీరియన్స్ కొంతమంది ఏం చేస్తారు, మనకి 3 years 4 years అట్లా పెడతారు. అయితే ఏంటంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ వాళ్ళు గమనించాల్సింది, అసలు నేను ఏ ప్రాజెక్ట్లో చేస్తున్నా వర్క్, ఈ ప్రాజెక్ట్లో ఎన్ని టూల్స్ ఉన్నాయి, ఆ ప్రాజెక్ట్లో ఎన్ని టూల్స్ ఉన్నాయి, ఆ టూల్స్లో నేను వేటి మీద పనిచేస్తున్నాను, నా పక్కన వాడు వేటి మీద పనిచేస్తున్నాడు. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్లో ఒక 10-15 టూల్స్ వాడుతున్నాం, కానీ 10-15 టూల్స్ ఒకే ఇంజనీర్ వాడు. 15 టూల్స్ని కనీసం ఒక 5-6 members వాడతారు, చెప్పలేం. ఎస్
ఇప్పుడు మీరు డెవాప్సే తీసుకోండి. డెవాప్స్లో ఒక 10 టూల్స్ ఉన్నాయి అనుకోండి. 10 టూల్స్లో ఇప్పుడు క్యూబర్నెటిస్ ఉంది, తర్వాత జెంకిన్స్ ఉంది, క్యూబర్నెటిస్ జెంకిన్స్ ఇలా ఉన్నాయి అనుకోండి. డాకర్ ఉంది, ఎస్. అంటే డాకర్ అండ్ క్యూబర్నెటిస్ ఒక పర్సన్ చూస్తే, ఆ తర్వాత జెంకిన్స్ సిఐసిడి పైప్లైన్ ఒక ఇద్దరు చూస్తే, ఆ తర్వాత యాన్సిబుల్ అండ్ టెరాఫామ్ మరొక ఇద్దరు చూస్తే, చూసారా? ఓకే, మళ్ళీ ఇంకా నెక్స్ట్ టైంలో ఇంకా సమ్ అదర్ టూల్స్ మరొక ఇద్దరు చూస్తే, చూసారా? అయ్యో, ప్రాజెక్ట్లో ఉన్న టూల్స్ మొత్తం ఉన్నాయి, కానీ ఆ టూల్స్ మీద ఒకళ్ళే పనిచేయరు యాక్చువల్గా. కానీ ఎస్, ఒకళ్ళే పనిచేయరు, కానీ మీరు ట్రైనింగ్ తీసుకునేటప్పుడు ఆ 15 టూల్స్ నేర్చుకుంటారు. ఓకే, ఇంటర్వ్యూ అప్పుడు కూడా ఖచ్చితంగా అదే ఆ 15 టూల్స్ మీద ఖచ్చితంగా ఇంటర్వ్యూ జరిగింది. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మీరు పనిచేసే టూల్స్ మాత్రం 2. కన్ఫామా సార్? 1000% కన్ఫామ్, రాసుకోండి కావాలంటే. 1000%. భయపడొద్దు దయచేసి. చాలా మందికి ఐటీ సెక్టర్ అంటే భయం. సార్ నేను సివిల్ రావచ్చా? రండి, నో ప్రాబ్లం, నాట్ ఇష్యూ, విషయం ఏం లేదు, జాగ్రత్తగా కష్టపడితే చాలు, అంతే, ఏం లేదు. మెకానికల్ సార్ రండి, బీఫార్మసీ సార్, బిఏ సార్, బీకామ్ సార్, అరే ఎవరైనా నేర్చుకోవచ్చు, ఎంబీఏ సార్, ఎవరైనా సరే ఐటీ కోర్స్ నేర్చుకోవచ్చు. బట్ నేర్చుకునే విధానంలో ఎస్, ఒక మంచి క్రమశిక్షణ కలిగిన వాతావరణం నేర్చుకోవాలి, సిల్లిగా నేర్చుకోకూడదు. ఫ్రెండ్స్ తోటి జాలీగా కబుర్లు చెప్పుకుంటా కుశాలుగా నవ్వుతా అట్లా కోర్సులు నేర్చుకోకూడదు. ఒక సీరియస్నెస్ ఉండాలి మనిషికి, అది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ సీరియస్నెస్. అందుకోసం నేను చెప్తున్నాను, భయపడొద్దు. ఇక్కడ 15 టూల్స్కి నేర్చుకుంటావు, 15 టూల్స్ ఇంటర్వ్యూలో మాత్రమే అడుగుతారు. సార్ 15 టూల్స్ ఎందుకు నేర్చుకోవాలి, వాడు 15 టూల్స్ ఇంటర్వ్యూలో ఎందుకు మమ్మల్ని అడుగుతాడు సార్? దానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఈ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ కొన్ని టూల్స్ మీద పనిచేసేవాళ్ళు ఒకవేళ మిస్ అయితే, ఆ టూల్ మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మీరు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పారు కదా, ఇంటర్వ్యూలో కూడా బాగా చెప్పారు కదా, కాబట్టి ఆ టూల్ మిమ్మల్ని ట్రైన్ చేసి వెంటనే ఫాస్ట్గా మీ చేత వర్క్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అట్లా అంటే రిసోర్స్ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఒక ప్రాజెక్ట్లో ఒక రిసోర్స్ ఉన్నాడు, ఆ రిసోర్స్ ఎప్పుడు సెలవు పెడతాడో తెలియదు, ఎప్పుడు కంపెనీ షిఫ్ట్ అవుతాడో తెలియదు. అలాంటప్పుడు ఆ టూల్ మీద పనిచేసేవాడు లేకపోతే ఆ ప్రాజెక్ట్ ఆగిపోతే, సో క్లయింట్ మనల్ని చాలా చాలా ఇబ్బంది పెడతాడు. అందుకోసం ఏం జరుగుతుంది ఇక్కడ, 15 టూల్స్ నీకు వచ్చా లేదా చెక్ చేస్తాడు, బట్ ఎనీవే లోపలికి వెళ్ళిన తర్వాత 2 టూల్స్లోనే పనిచేస్తావు, అంతే, కన్ఫర్మ్. లేదు సార్, యాక్చువల్గా మా అక్క కొడుకు డెవాప్స్లో చేస్తున్నాడు సార్, మా బాబాయ్ కొడుకు, ఇట్లా చాలా కష్టం డెవాప్స్ అని అన్నాడు సార్, మరి ఏం చేయాలి సార్? కష్టమని అతను అంటున్నాడు, కానీ నేను చెప్తున్నా వినండి, కష్టమని అతను అంటున్నాడు, నేను చెప్తున్నా వినండి, సింపులే. ఎప్పుడు సింపుల్ అయ్యిద్ది? వర్క్ తెలిసినప్పుడు. ఎప్పుడు సింపుల్ అయ్యిద్ది? టూల్స్ మీద మంచి ఎక్స్పర్ట్ అయినప్పుడు. ఎక్స్పర్ట్ అవ్వాలంటే చదవాలి, కష్టపడాలి, దాన్ని ఎక్స్ప్లోర్ అవ్వాలి గట్టిగా, సొంత నోట్స్ రాసుకోవాలి, ఆ టూల్ ఎందుకు కోసం పనిచేస్తుందో రాసుకోవాలి, దాని అడ్వాంటేజ్ ఏందో రాసుకోవాలి, దాని పక్కనే ఉన్న టూల్కి డ్రాబ్యాక్స్ ఏందో తెలుసుకోవాలి, క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి, బాబు ఈ టూల్లో ఈ డ్రాబ్యాక్ ఉంది, ఈ టూల్ ఈ అడ్వాంటేజ్ ఉంది, సో వీ గో ఫర్ దిస్ టూల్ అని నువ్వు చెప్పగలగాలి. యాజ్ ఎ 4+ ఆర్ 5+ ఆర్ 3+ ఆర్ 2+, కనీసం మినిమం నాలెడ్జ్. అవన్నీ చక్కగా ఎలా తీసుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈజ్ వాట్ ప్రాజెక్ట్ క్లాసెస్ ఇవన్నీ కూడా. సో ఇప్పుడు వరకు నువ్వు ప్రాజెక్టులు చేసేటప్పుడు ఇష్యూస్ ఎలా వచ్చినాయి, ఇష్యూస్ ఎలా వస్తే నువ్వు ఎలా వాటిని రిజాల్వ్ చేయగలిగావు, సో ఆ ఇష్యూ రిజాల్వ్ చేసేటప్పుడు నువ్వు ఏదన్నా డిఫికల్ట్గా ఫీల్ అయ్యావా, ఫీల్ అయితే ఎలా ఫీల్ అయ్యావు, సో ఇలాంటివన్నీ సినారియో బేస్ చేసుకొని ఇవన్నీ చెప్తాను మీకు, సో దట్ అదర్ పర్సన్కి అడిగే క్వశ్చన్స్ మీరు ఇచ్చే ఆన్సర్స్ కరెక్ట్ అవుతాయి, మ్యాచ్ అవుతాయి అనమాట. అంతేగాని మనం బీటెక్లో లాగా చాప్టర్లుగా చదువుకొని లోపలికి వెళ్తే వాడు చాప్టర్లు అడగడు, నో, అది ఎంసెట్ కాదు, లేదా మీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ కాదు రాసుకోవడానికి ఏది పెడుతుంది, నో. అకాడమిక్లో లాగా ఫీల్ అవుతుంటారు చాలామంది, నో, అకాడమిక్లో లాగా ఫీల్ అయితే కష్టాలు తప్పవు ఫ్రెండ్స్. కాబట్టి అకాడమిక్ కాదు ఇది, మనం ఒక సినారియో బేస్డ్ ట్రైనింగ్ ఇది యాక్చువల్గా చెప్పండి, నేను అలాగే ఇస్తా. ఓకే, కాబట్టి భయపడొద్దు, కంగారు పడొద్దు. ప్రాజెక్ట్స్ ఏంటి, ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్స్ ఏంటి, క్లయింట్ ఎవరు, క్లయింట్ బేస్ లొకేషన్ ఏంటి, అసలు ఏ క్లయింట్తో మనం పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, లేదా యాజ్ అ ఫ్రెషర్గా నేను నా రెజ్యూమ్లో ఎన్ని ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఎక్స్ప్లెనేషన్ చేసే క్రమంలో ఎలా అడుగుతాడు, అలా అంటే ఎక్స్పీరియన్స్ వైజ్గా యాజ్ వెల్ యాజ్ ఫ్రెషర్ వైజ్గా నేను కాన్సన్ట్రేషన్ చేస్తాను మీ మీద. అంటే కొంతమంది ఫ్రెషర్స్, కొంతమంది ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఎలా మాట్లాడాలా, వీళ్ళు ఎలా మాట్లాడాలా,
సో నెక్స్ట్ వీక్ నుంచి మీకు అందరికి కూడా సెల్ఫ్ రాసిస్తా, సెల్ఫ్ ఇంట్రడక్షన్. మీ పేరు మీద సెల్ఫ్ ఇంట్రడక్షన్ రాసిస్తా. ఆ సెల్ఫ్ని పూర్తి స్థాయిలో మీరు ప్రింట్అవుట్ తీసుకొని ప్రిపేర్ అవ్వాలా. నేను ఒక రోజు మీతో మాట్లాడిస్తా. సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఎస్ అంటే ఎలా మాట్లాడాలా, స్టార్టింగ్ ఏంటి, ఎండింగ్ ఏంటి, మధ్యలో ఏం మాట్లాడాలా, ఇవన్నీ చాలా చక్కగా. సో ఒక 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఎలా మాట్లాడతాడు, ఒక ఫ్రెషర్గా ఉన్న అతను ఎలా మాట్లాడాలి, ఇవన్నీ ఎలా చెయ్యాలి, అవన్నీ మీ చేత చేపిస్తా. ఆ తర్వాత ఒక రిజ్యూమ్స్ కూడా మీకు నేను తయారు చేసి మీకు ఇస్తాను. ఆ రిజ్యూమ్స్ కూడా ఎలా చేయాలి ఏంటి, దాంట్లో ఉన్న అంశాలు ఏమి అలా మన ట్రైనింగ్. సో కాబట్టి ఎవరు కూడా అధైర్యపడొద్దు, ధైర్యం తెచ్చుకోండి. ఐటీ జాబ్ అంటే పెద్ద విషయం ఏం కాదు. అంటే మీ వాళ్ళు చెప్పినట్టు బంధువులు వాళ్ళు వీళ్ళు అంటే ఈ ప్రపంచం మొత్తం నేను చూసింది ఏంటంటే మనం ఇటు వెళ్తానంటే వాడు ఇటు వద్దంటాడు అంతే. ఎందుకు, వాడు ఆల్రెడీ అదే ఫీల్డ్లో ఉంటాడు, బట్ మనల్ని వద్దంటాడు. ఎందుకురా ఏంట్రా అంటే వద్దురా అను అంటాడు. మరి ఎటు వెళ్ళాలిరా, నేను చదివింది బీటెక్ కదా, నేను చదివింది ఎంసీఏ కదా, నేను కూడా వద్దురా అంటాడు. మరి ఏం చేయాలా, ఇంటికి వెళ్ళి ఇడ్లీ షాప్ పెట్టుకో అంటాడు, ఇంటికి వెళ్ళి వేరే షాప్ పెట్టుకోరు అంటాడు. మరి నువ్వెందుకురా ఐటీలో ఉన్నావు అంటే చెప్పడు మళ్ళీ. అతనేమో దేవుడా, మీరేమన్నా మనుషులు కాదా, దేవుళ్ళు కాదా, అందరూ బ్రెయిన్ ఒకటే. కానీ ఏంటంటే డిస్కరేజ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఈ సమాజంలో. తెలిసిన వాళ్ళే, బంధువులే, అనుకున్న వాళ్ళే వెంటనే వాళ్ళు మనం డిస్కరేజ్, నీ వల్ల కాదు, ఊరుకో, ఎవడు చెప్పాడు రా, ఎవడరా కేకే, ఏం తెలుసురా వాడికి, లైనెక్స్ నీ వల్ల కాదురు అంటాడు మళ్ళీ వెంటనే. నీకేమనిపించింది అంతే. కేకే సార్ ఇక్కడ ఎంత చెప్పినా మీ ఫ్రెండో బంధువో చెప్పి వాడి మాటలు నమ్ముతారు కానీ ఈయన మాటలు నమ్మరు. ట్రైనర్ మాటలు ఎవరు నమ్మరు, అదే ఇక్కడ ప్రాబ్లం. ఎస్, ట్రైనర్ మాటలు నమ్మకపోవడం వల్లే ఆ విద్యార్థుల్లో క్రమశిక్షణ లోపించింది. విద్యార్థులు అనవసరంగా డోర్స్ వైపు వెళ్తున్నారు, డోర్లు పట్టుకొని వెళ్తున్నారు. డోర్స్ వైపు వెళ్తుంది ఎవరంటే ట్రైనర్ చెప్పిన మాట వింటే సక్రమంగా ఏంగా డోర్స్ వెళ్ళరు అసలు. అన్ని డోర్స్ వేస్ట్ డోర్లే. కానీ మన బంధువులు మన పేరెంట్స్కి తెలిసిన వాళ్ళు మాత్రం డోర్స్ బాగుంటాయి, చక్కగా ఉంటాయి అని 2 గంటలు చెప్తారు ఇంట్రడక్షన్. డోర్స్ మంచిది, ఫాస్ట్గా పని అయిద్దండి. అన్ని డోర్లు వేస్ట్ డోర్లే. ఏ డోర్లు టచ్ చేసినా మీకు ఇబ్బందులు తప్పవు. కాబట్టి డోర్లు వద్దు ఫ్రెండ్స్. గుడ్ క్వాలిటీ ట్రైనింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంతే. నేను చెప్పేది ఇంపార్టెంట్, ట్రైనింగ్ తీసుకోవాలంతే. నో డోర్స్. ఓకే, డోర్స్ అవసరంలా, జస్ట్ ట్రైనింగ్ తీసుకో, ఎలా మాట్లాడాలో తెలుసుకో, ప్రాజెక్ట్ గురించి పూర్తిస్థాయి అవగాహన పెంచుకో, ప్రాజెక్ట్లో ఎలాంటి టూల్స్ వాడుతున్నారో తెలుసుకో, నువ్వు ఎలాంటి టూల్స్ ఉపయోగించావో తెలుసుకో, ప్రాజెక్ట్లో విషయాలు ఏంటో తెలుసుకో. ఆ తర్వాత రెజ్యూమ్ని నౌకరీలో పోస్ట్ చేయి, అంతే. కన్ఫర్మ్ జాబ్ వచ్చేసింది. ఎవ్వరు అవసరంలా. చాలా మంది ఏంటంటే పాపం ఇంకో చిన్న సూక్ష్మమైన విషయం చెప్తా. ఈయనేమో ఒక ప్లేస్లో ఉంటాడు, ఈయనేమో ఇంకో ప్లేస్లో ఉంటాడు. ఈయనేమో పాపం ఇప్పుడే గ్యాప్ ఉంది, జాబ్కు ప్రిపేర్ అవుతున్నాడు, ఐటీ జాబ్. ఈయన ఒక దూరపు బంధువు ఇక్కడ ఉంటాడు, అంటే 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఆయనకి 50 kms. ఈయన అంటాడు ఒకసారి వచ్చేయాలరా అంటాడు. 50 kilometers ఒకసారి ఇచ్చేయాలంటే మామూలు విషయమా? ఖర్చు ఎంత, ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయాలా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముంది, భోజనం పెట్టి పంపించేస్తాడు. అవసరమా ఇది మనకి? నేను అలాంటి వాళ్ళకి చెప్తున్నా, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఆ టైంలో ఆ 2 days అతని దగ్గర తిరిగిన టైంలో నీ పుస్తకం పట్టుకొని ట్రైనర్ ఏంది చెప్పాడో చూసుకుంటే చాలు, అంతే. అతను చెప్పేదైనా ఇంతే. అతనికైనా ఉద్యోగాలు ఎక్కడున్నాయో నౌకరీలో చూసి చెప్తాడు అతనైనా, లేకపోతే ఏదైనా వాళ్ళ కంపెనీలో రిఫరెన్స్ మెయిల్స్ ఇస్తే అవి చూసి చెప్తాడేమో, అంతే, సింపుల్. ఆ కంపెనీ ఇచ్చే రిఫరెన్స్ మెయిల్స్ కూడా నౌకరీలో పోస్ట్ చేస్తారు కదా, ఏ బాస్ దిస్ ఇస్ అన్ అర్జెంట్ రిక్వైర్మెంట్ ప్లీజ్ అని. అది చూస్తే మనం అవ్వచ్చు. అతను మీకు తెలిసిన వ్యక్తి చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ. నేనేమంటానంటే అలాంటి వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఒక 100 kilometers ప్రయాణం చేస్తారు, ఆడికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక బిర్యానీ ప్యాకెట్ పెట్టిస్తాడు, 2 రోజులు 2 గంటలు 3 గంటలు టైం వేస్ట్, రోజంతా పోద్ది, నెక్స్ట్ డే అంతా వేస్ట్. 2 days అలా వేస్ట్ చేస్తున్నారు, పోవడానికి ఒక రోజు, రావడానికి ఒక రోజు. ఏం లేదు, సాటర్డే సండే వాళ్ళ దగ్గర గడిపితే ఏమి రాదు, బూడిద ఏం రాదు, నథింగ్. అందుకని కొత్తగా వచ్చేవాళ్ళకి ఇలాంటి తెలియదు కాబట్టి ముందే నేను చెప్తున్నా, వినండి జాగ్రత్తగా. ఎక్కడికి వెళ్ళొద్దు, ఎవరితోటి సంప్రదింపులు వద్దు. ఫస్ట్ సబ్జెక్ట్, దాని తర్వాత సంప్రదింపులు జరుపుదాం, నో ప్రాబ్లం. సంప్రదింపులు జరపాలని కాదు, వద్దని కాదు, జరపండి. కానీ ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలా. అసలు నీకు ఏమీ తెలియకుండా, ఎలా తెలియకుండా ఏదేదో చేస్తానంటే ఎట్లా అంట నేను.
దిస్ ఇస్ మై సిన్సియర్ అడ్వైస్ ఫ్రెండ్స్. ఓకే, డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. టైం పోతే తిరిగి రాదు, డబ్బులు వస్తాయి. అరే ఎన్ని లక్షలైన డబ్బులు వస్తాయి తిరిగి, నో టైం మాత్రం రాదు, ఏజ్ రాదు. ఈరోజు ఇంపార్టెంట్, రేపు ఇంపార్టెంట్ అనుకోవాలి అంతే. ఏజ్ రాదు తిరిగి, టైం రాదు తిరిగి, డబ్బులు వస్తాయి, ఎన్ని లక్షలైన వస్తాయి. ఓకే, ఎస్, ట్రై టు టేక్ మై అడ్వైస్ అండ్ డోంట్ టేక్ నెగిటివ్లీ, టేక్ పాజిటివ్లీ. This is my sincere advice, friends. Thank you so much, and good night to all friends. Okay, thank you. Good night, sir. Yes. Good night. Thank you, sir. Okay.